నమస్కారం. శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో పేద ప్రజలు ఇళ్లు కట్టుకునేందుకు అనేక ఇబ్బందులు పడ్డారని, గృహ నిర్మాణ రంగంపై ఆధారపడిన అనేక వర్గాల ప్రజలు పడిన అవస్థలు అన్నీ ఇన్ని కావని, ఈ ఇబ్బందులు తొలగించేందుకు ఎన్నికల ముందు చెప్పిన విధంగా ఉచిత ఇసుక విధానాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ప్రభుత్వ నూతన ఇసుక విధానంలో భాగంగా జరుగుమల్లి మండలం చతుకుపాడులో ఇసుక రీచ్ను మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ప్రారంభించారు. ఓం మదో దేవావంతరాయ ఓం భద్రం మేడం గారు ఎంపీడీ పేద ప్రజల సొంత ఇంటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో ఇసుక విధానంలో మార్పులు తీసుకొచ్చినట్టు తెలిపారు. ఎన్నికలకు ముందు చెప్పిన విధంగానే ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులలోపే ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చామని అన్నారు. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ పథకాల్లోని ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకంలో 1000 రూపాయలు పెంచి పింఛన్ అందచేయడం జరిగిందని అన్నారు. రెండో కార్యక్రమంగా ఉచిత ఇసుక విధానం ఈ రోజు నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్లు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం పాపాలకు నిదర్శనం ఇసుక కొండలని అన్నారు. పాలేరు నుంచి అక్రమంగా తరలించిన ఇసుక 42,000 మెట్రిక్ టన్నులను టన్ను 247 రూపాయలకు ప్రజలకు అందచేయడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జగన్నాథరావు, ఒంగోలు ఆర్డీఓ జీవి సుబ్బారెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఇల్లు కట్టుకోవాలన్నా చాలా ఇబ్బందులు పడ్డారు. బేల్దారులు, అదేవిధంగా గృహ నిర్మాణం మీద ఆధారపడినటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఎన్నికల ముందు మేము ఏదైతే చెప్పామో, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం చెప్పిన విధంగా ఉచిత ఇసుక విధానాన్ని అమలు పరుస్తూ ఉన్నాం. ఈరోజు ఆ బృహత్తర కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేయడం జరుగుతూ ఉంది. పేద ప్రజలు సుఖంగా ఉండాలి, పేద ప్రజల సొంతింటి కళలు నెరవేరాలనేటువంటి లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఇసుక పాలసీని తీసుకొని రావడం జరిగింది. చెప్పిన విధంగా ప్రభుత్వం ఏర్పడినటువంటి నెల రోజుల లోపలే ఈ ఉచిత విధానాన్ని మేము అమలులో తీసుకొచ్చాం. ఒక్కసారి గమనిస్తే బాబు షూరిటీ, భవిష్యత్ భరోసాలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని 1000 పెంచి 4000 చేసాం నెల రోజుల లోపల. రెండో కార్యక్రమంగా ఉచిత ఇసుక అమలు తీసుకొని రావడం జరుగుతుంది. ఒక్కసారి చూస్తే ఇసుక కొండలు గత ప్రభుత్వం యొక్క పాపాలకు నిదర్శనం ఇది. ఈ ప్రాంతంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పాలేరుని తవ్వి అక్రమంగా నిల్వ చేసినవి. ఈరోజు మన దగ్గర 42,000 మెట్రిక్ టన్నుల ఇసుక కొండలు ఉంటే వాటిని ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇవ్వబోతూ ఉంది. ఈరోజు టన్నుకి 247 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, సేవరేజెస్ కలిపి వసూలు చేస్తున్నాం. గతంలో ట్రాక్టర్ ఇసుక్కి 5,000 రూపాయలు కొనుగోలు చేసే పరిస్థితి ఉండేది. ఈరోజు ట్రాక్టర్కి 4 టన్నులు నుంచి 5 టన్నులు మనం ఇసుక తీసుకుంటే అది సేవరేజెస్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కలిపి 1150 నుంచి 1200 రూపాయల వరకు ఇది ఖర్చు అవుతా ఉంది. 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపల మాత్రమే ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి. ఒక వ్యక్తికి రోజుకి 20 టన్నులకు మించి ఇవ్వటం అనేది ఉండదు. ఇంతేకాకుండా డిజిటల్ చెల్లింపులకి మేము అవకాశం కల్పించాం. గ్రామీణ ప్రాంతాల్లో ఏటి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూలీలతోటి వాళ్ళ సొంత బండ్ల మీద ఇసుక తీసుకెళ్లేటువంటి వెసులుబాటు కూడా కల్పిస్తున్నాం. పూర్తి స్థాయి వివరాలని వాళ్ళ జీవోలో కూడా మేము వెల్లడించబోతున్నాం. ఏదైతే మేము చెప్పినటువంటి ఉచిత ఇసుక పాలని, ఇసుకాసురుల దోపిడీ నుంచి ఈ రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగించేటువంటి పథకాన్ని ఈరోజు మీకు తెలియజేస్తున్నాం. పేదలు దీని మీద అధికారం ఉన్నటువంటి
అన్ని వర్గాల కార్మికులకు కూడాను ఉపాధి మెరుగ్గా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైతే ప్రజలు కోరుకున్నారో ఆ ప్రజల యొక్క ఆశయాలకు అనుగుణంగా మా ప్రభుత్వం పనిచేస్తున్న విషయం తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని మేము ప్రారంభిస్తున్నాం. ఏదైతే నిల్వలు ఉన్నాయో ఈ నిల్వలు అయిపోయిన తర్వాత ఏటి నుండి కూడా ఇసుకని మేము ఎక్కడైతే నిల్వలు ఉన్నాయో వాటిని తీసుకొని ఇచ్చే విధంగా చర్యలు తీసుకొని పేదలకి తక్కువగా అందిస్తామని చెప్పి తెలియజేస్తాం. ప్రజల సమస్యల పరిష్కారం మీకోసం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అర్జీలు స్వీకరించారు. కలెక్టరేట్లోని ప్రజల సమస్యల పరిష్కార వేదిక భవన్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు జేసీ స్వీకరించారు. ప్రజల సమస్యలను తెలుసుకున్న జేసీ ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డిఆర్ఓ విశ్వేశ్వరరావు, ఎస్డీసీలు ఎస్ వరకుమార్, జిఎస్ సువర్ణమ్మ ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రసాద్ గారు మా దగ్గరికి లక్ష్మి తరఫున నాన్నగారు నెక్స్ట్ ఏదైనా అంతా కూడా నాకు 15 రోజులు కంప్లీట్ అవ్వాలి. మరి ఎందుకు రాజకీయాలు ఎందుకు ఉద్యోగాలు నేను కూడా జాతీయ నాయకులు గృహ యజమానులకు తక్కువ ఖరీదుకు ఇసుకను అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నూతన ఇసుక విధానం అమల్లోకి తీసుకొచ్చారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. నగరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో భూగర్భ గనుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. రాజం బ్రహ్మణ బ్రహ్మణ అత్యంత దిశయానుకూలి గత 5 సంవత్సరాల్లో ఇసుక మాఫియా ఏర్పడి గృహ యజమానులు ఇళ్లు నిర్మూలించుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలలో భాగంగా నూతన ఇసుక విధానం తీసుకువచ్చి కేవలం 247 రూపాయలు టన్నుకు వసూలు చేయటం జరుగుతుందని అన్నారు. ట్రాక్టర్ల యజమానులు ఎవరైనా అధిక రుసుం వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ట్రాక్టర్ నగర పరిధిలో ఒక కామన్గా ధరలు నిర్ణయించే అవకాశం ఉందని అన్నారు. ప్రజల కోసం చేసే ఈ పాలసీలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇసుక సరఫరా చేయడం జరుగుతుందని అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో భూగర్భ గనుల శాఖ అధికారులు విష్ణువర్ధన్, వీరేష్, టీడీపీ నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, కొటారు నాగేశ్వరరావు, బండారు మదన్, అయినాబత్తిన ఘనశ్యాం, తాత ప్రసాద్, రాజు, వెంకట్రావు అధికారులు పాల్గొన్నారు. మన ప్రభుత్వం ఇసుక పాలసీని ఈ మధ్య అనౌన్స్ చేయడం చూసాం. ఇసుక పాలసీ దాని మీద ఏదైతే ఇదివరకు 14-19లో పేదల కోసం ఇసుక మాఫియా ఎక్కువ జరుగుతుందని చెప్పే ఉద్దేశాలతో ఆ రోజు కూడా ఉచిత ఇసుకని ఆ రోజు మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారు. తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఇసుకతో పట్టు మాఫియా మాదిరి కొన్ని కోట్లు అంటే రాజకీయ ప్రతినిధులు అవ్వచ్చు, ఎవరైనా చాలా మాఫియా లాగా ఎంతో దాని మీద అవినీతి ఆరోపణలు కూడా జరిగాయి. దాని తర్వాత పేదలకు ఇచ్చే వాళ్ళకి కట్టుబడి ఇళ్ళకి కానీ, కన్స్ట్రక్షన్ ఏదైనా అపార్ట్మెంట్లు కానీ ఏదైనా కూడా యాక్టివిటీస్ ఉండేటప్పుడు అవి బ్లాక్లో అనేసి దాన్ని కూడా ఇబ్బందులు పడి దాన్ని కూడా ఎంతోమంది కూడా బాధపడే పరిస్థితులు కూడా మనం చూసాం. తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే
మనకి ఇదివరకు పాలసీ ఉందా ఉచితంగా అందరికీ ఇసుక ఇవ్వాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి ఈరోజు మన ఒంగోలులో రీచ్ లేకపోయినా కూడా మనకి 2 ప్లేసెస్ ఈరోజు పెట్టారు, స్టాక్ పాయింట్స్ పెట్టారు. ఒకటి ఇక్కడ మార్కెట్ యార్డ్లో ఒకటి పెట్టారు, అదేవిధంగా ఇంకోటి వచ్చేసి మినీ స్టేడియంలో 2 పాయింట్లు. ఈ 2 కూడా ఒంగోలులో ఎవరికైనా ఇసుక కావాలంటే ఇక్కడ తీసుకెళ్లే విధంగా ఈ 2 పాయింట్లు కూడా అలాట్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈరోజు మన మార్కెట్ యార్డ్లో ఉండే 18 మెట్రిక్ టన్స్ ఆల్రెడీ స్టాక్ ఉంది. దాన్ని ఈరోజు మన ఎంపీ గారు అందరూ కూడా మన ముఖ్య నాయకులందరూ కూడా వచ్చి దీన్ని లాంచ్ చేసాం. ఇవాళ నుంచి ప్రజలకు అంకితం చేసాం. ప్రజలు ఉచితంగా ఇసుకని తీసుకొచ్చే విధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నిపుణులు అందరితో కూడా అధికారులతో కూడా చర్చించడం మీదట ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని ఎంత త్వరితగతిన ఉంటే అంత త్వరితగతిన ప్రారంభించాలనే ఉద్దేశంతోనే ఈరోజు జూలై 8వ తారీఖున దాన్ని ప్రారంభించడం. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనం అందరం కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇసుక అంటేనే ఈ 5 సంవత్సరాల కాలంలో ఎన్ని కష్టాలు పడ్డారనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా అన్ని ప్రాంతాల్లో తగ్గిపోయింది. 5,000-6,000 రూపాయలు పెట్టి ఒక ట్రక్కు కొనేది అప్పుడు. అదైతే కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది అనే ఉద్దేశంతో కొన్ని కట్టడాలు కూడా ఆగిపోయడం జరిగింది. ఈరోజు మనకు 2,000 నుంచి 2,500 రూపాయలకు ట్రక్కు రావటం అనేది ఎంతో సంతోషకరమైనది. అందులో కూడా గౌరవ ముఖ్యమంత్రి వారు అయితే ఆలోచించి 88 రూపాయలు ఒక టన్నుకి ఒక నిర్ణయం చేయటం అనేది, అంటే 88 రూపాయలు కూడా ఆ స్థానిక సంస్థలు కూడా పొందాలి. ఆ ముందైతే స్థానిక సంస్థల్లో ఉన్న ఫండ్స్ అన్ని కూడా డైవర్ట్ అయ్యాయి. ఇది లేకుండా ఆ స్థానిక సంస్థల్లో అభివృద్ధి కొరకే ఈ ఇసుకలో కూడా వచ్చే సేంద్రేజ్ కూడా తీసుకోవాలనేది నిర్ణయం చేయడం అనేది చాలా మంచి నిర్ణయం. అది అందరూ కూడా ఎంతో హర్షిస్తున్నారు. ప్రజలందరూ కూడా కన్స్ట్రక్షన్ చేయాలని, ఇల్లు కట్టుకోవాలనుకున్న అందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఇప్పుడు కూడా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఈరోజు సోదరులు మన స్థానిక శాసనసభ్యులు జనార్దనరావు గారు మేము కూడా ఈ ఇసుక సెంటర్స్ అనేది ఏఎంసీలో ఒకటి, మినీ స్టేడియంలో ఒకటి, ఇక్కడ దాదాపు 18,000 టన్నుల ఇసుక అనేది కూడా లభ్యమైంది. ఇంకా ఎంతమంది ఆర్డర్లు పెడుతుంటే అంతవరకు కూడా అధికారులు కూడా తీసుకొచ్చి ఇక్కడ స్టార్ట్ చేసేదానికి ప్లానింగ్ కూడా చేస్తున్నారు. కాబట్టి పూర్తిగా ప్రజలందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉన్నది. బ్లాక్లో కూడా కొనాల్సిన అవసరం లేదు. ఒంగోలు పట్టణానికి రీచ్ లేకపోయినా కూడా ఇక్కడ ఎక్కువగా కూడా అలాట్మెంట్ కూడా వస్తుందనేది అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఈ మంచి అవకాశాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వాడుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాపాలన విషయంలో పారదర్శకత పాటించాలని, సేవా దృష్టితో వ్యవహరించాలని, మత సామరస్యానికి తోడ్పడాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఊరేగింపుల్లో, సభల్లో డీజే నియంత్రించాలని, ప్రభుత్వ అధికారులు అధికార హోదాలను మరిచి మత కార్యకలాపాలకు హాజరు కాకుండా ఉండాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధికారులు మతాల ప్రాతిపదికగా మత సామరస్యాన్ని దెబ్బతీస్తున్నారని, ఇది మత సామరస్యానికి విఘాతం కలిగిస్తుందని ఆరోపించారు. దేవాలయాలు, చర్చి, మసీదు ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్లు పెట్టరాదని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు సుధాకర్ బాబు, చుండూరి రంగారావు, దాసరి సుందరం, తిరువీధి బాబు మాదిగా, తుళ్ళూరి గోపి, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. సంవత్సరం నుంచి మణిపూర్లో క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. పాత రాజ్యాంగం స్పష్టంగా పదిహేను ఉంటాయి. పాలకులు, రాజకీయ పార్టీలు వాళ్ళు రాజ్యాంగ ప్రకారం ఉండాలి. ముఖ్యంగా న్యాయ ప్రభుత్వం చెప్తున్నారు. అటు పక్క చదువులు సంక్షేమ రాజ్యం రావాలంటే మత సామరస్యతే ముందు ఏదైతే ప్రభుత్వం బాధ్యత వేస్తుందో ప్రభుత్వ కార్యకలాపాలన్నింటిలో మత సమస్యలు ఉండకూడదు. జాతీయ నాయకులు ఫోటోలు మాత్రమే ఉండాలి, ప్రోటోకాలం ఉండాలి. దీన్ని కలెక్టర్ గారు, ఎస్పీ గారు అమలుపరచవలసి ఉంటుంది. కాబట్టి డాక్టర్లు కూడా ఆలోచించుకోవాలి, ఇంజనీర్లు ఆలోచించుకోవాలి, కలెక్టర్లు ఆలోచించుకోవాలి, జడ్జీలు ఆలోచించుకోవాలి. ముఖ్యంగా రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కూడా ఆలోచించుకోవాలి. సెక్యులర్ విధానం అమలుపరచవలసిందిగా ప్రజా సంఘాల డిమాండ్ చేస్తున్నాం. దీని తర్వాత కార్యక్రమంలో వాళ్ళు కలిసి మేము అందరి తరఫున బెంబరాడిస్తాం. అందరికీ సమానంగా ఉండవలసినటువంటి ప్రభుత్వము ఒకరి ఎడల ఈ ప్రకారమైన పక్షపాత ధోరణితో ఉండడము మంచిది కాదనేటువంటిది ఖచ్చితంగా ఎదుర్కోవాల్సినటువంటిది. దీంతోపాటు మత ప్రచారానికి వినియోగించేటటువంటి మైకులు ఏవైతే ఉన్నాయో
వాటిని మీరు మైక్రోఫోన్స్ అనండి లేకపోతే మెగాఫోన్స్ అనండి. ఇది మరీ విచిత్రమైన స్థాయిలో, విపరీతమైన స్థాయిలో శబ్ద కాలుష్యాన్ని రేకెత్తించే విధంగా పరీక్షకి తయారయ్యేటటువంటి విద్యార్థులకి మనశ్శాంతి లేకుండా పోయే విధంగా చేస్తున్నది. కాబట్టి ఈ విషయంలో శ్రద్ధ వహించాలని, తప్పనిసరిగా రాజ్యాంగ వ్యతిరేక పద్ధతుల్లో వ్యవహరించే అందరినీ సమదృష్టితో చూసి సరైనటువంటి న్యాయాన్ని సమాజానికి ఇవ్వాల్సిందిగా ప్రార్థించడమే లక్ష్యంగా మేము ఈరోజు కలెక్టర్ గారిని కలుస్తాం. జిల్లా ప్రజల సమస్యల పరిష్కారంలో తనదైన ముద్ర వేసుకొని 5 పర్యాయాలు ఒంగోలు పార్లమెంటు సభ్యులుగా మాగుంట శ్రీనివాసరెడ్డి ఎన్నికై హౌస్ కమిటీలో నియమించబడటం అభినందనీయమని రాష్ట్ర కాపు నాయకులు కోలా ప్రభాకర్ రావు అన్నారు. నగరంలోని రామ్నగర్ 2వ లైన్లో మాగుంట నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఎంపీని అభినందించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎప్పుడో కొంచెం ఇక్కడ ఓకే, వెరీ గుడ్. అధికారం ఉన్నా లేకపోయినా జిల్లా అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకున్న వ్యక్తి మాగుంట శ్రీనివాసరెడ్డి అని కొనియాడారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని కలిసి వారి సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో అయినాబచ్చన్ ఘనశ్యాం, తాతా ప్రసాద్, టీవీ శ్రీరామూర్తి, జడా బాలనాగేంద్ర, మలగ రమేష్, ఆత్మకూరి బ్రహ్మయ్యతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఐదోసారి ఒంగోలు పార్లమెంట్ సభ్యుడిగా శ్రీ మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి ఒంగోలు వచ్చిన శుభ సందర్భంలో ఆయన్ని అభినందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఫౌండర్ జనరల్ సెక్రటరీగా మాగుంట శ్రీనివాసులరెడ్డి గారిని సత్కరించడానికి విచ్చేసి స్వర్గీయ మాగుంట సుబ్బరామరెడ్డి గారు అడుగుపెట్టిన దగ్గర నుంచి ప్రకాశం జిల్లాని అభివృద్ధి పరచడానికి ఒక సిమెంట్ రోడ్లు డెవలప్మెంట్ చేశా అంటే సెంట్రల్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి అభివృద్ధి పదంలో నడిపిస్తే తన అన్న మార్గంలోనే నడుస్తూ ఈ రోజుకి ప్రకాశం జిల్లా అభివృద్ధి కోసం ఎక్కడ ఉన్న అధికారంలో లేకపోయినా ప్రకాశం జిల్లా ప్రజల కోసం సుబ్బరామన్ ఆశయాల కోసం పాటుపడమే నా ధ్యేయమని రాజకీయాలు నడుపుతూ మరీ ముఖ్యంగా నిన్నటికి నిన్న పార్లమెంట్ హౌస్ మెంబర్గా ఒక ఇంపార్టెంట్ కమిటీ మెంబర్గా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఎలక్ట్ చేసినందుకు స్పీకర్ ఓం బిర్లా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మాగుంట శ్రీనివాస్ కుటుంబం గురించి రాజకీయాల్లో చెప్పాలంటే మాటలు సరిపోవు. ఒక్క విషయం చెప్తాను, నేను ఈ రాజకీయాల్లో నా అన్న స్వర్గీయ సుబ్బరామరెడ్డి గారి ఆశయాల కోసమే పనిచేస్తున్నాను, అధికారం కాదు, ప్రజా శ్రేయస్సు కోసమే అని చెప్తూ పశ్చిమ ప్రాంతంలో 25 సంవత్సరాల నాడు స్వర్గీయ మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం అధికారంలో ఉన్నా లేకున్నా, పార్టీలో ఉన్నా లేకున్నా ప్రజలకు ఇచ్చిన మాట నా అన్న కోసం నేను నెరవేర్చాలని నిన్నటికి మొన్న పశ్చిమ ప్రాంతానికి రైలు సౌకర్యం తీసుకొచ్చినటువంటి గొప్ప ఘనత శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు దాన్ని తెలియజేస్తూ అభివృద్ధికి మారుపేరైన శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అలాగే రేపు కాబోయే మార్కాపురం జిల్లాని కూడా డెవలప్ చేయడానికి తన వంతు కృషి చేస్తారని తెలియజేస్తూ శ్రీనివాసరెడ్డి గారికి నిండు ఆరోగ్యాలతో ఆ భగవంతుడు దీవించాలని కోరుకుంటూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని జిల్లా అధ్యక్షుడు జంకే వెంకటరెడ్డి కొనియాడారు. ఆయన విగ్రహాలను కూల్చివేస్తుంటే ప్రజలందరూ బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని చర్చి సెంటర్ వద్ద పట్టణ అధ్యక్షుడు కటారి శంకర్ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి జిల్లా అధ్యక్షుడు పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు పంచిపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా వైఎస్ఆర్ అంటే భరోసా ఇచ్చే నాయకుడిని గుర్తింపు తెచ్చుకున్నారని దంకే వెంకటరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రిగా వై జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందజేశారని గుర్తు చేశారు. కటారి శంకర్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకున్న మహోన్నత వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు బొట్ల సుబ్బారావు, బొమ్మినేని మురళి, ఒంగోలు మండల క్లస్టర్ ఇన్ఛార్జి రాయపాటి అంకయ్య, టి శ్రీనివాసరావు, వర్ధు శేషయ్య, తేలపల్లి గాంధీ, పట్ర బంగారం, దాసరి కరుణాకర్, ఏఎంసీ మాజీ చైర్మన్ కొఠార రామచంద్రరావు, సత్యనారాయణ రెడ్డి, వెంకన్న, ఆంజనేయ రెడ్డి, కార్పొరేటర్లు అంగిరేకుల గురవయ్య, నాగరాజు, చెల్లా తిరుమల, ఈదర సురేష్ బాబు, ప్రవీణ్, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రేళ్ల అమర్నాథ్, సాదం విజయలక్ష్మి, బొప్పరాజు జ్యోతి, ప్రమీల, పసుపులేటి సీను, వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి శుభ సందర్భముగా వారికి నివాళులు అర్పిస్తూ మరి ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఆరోగ్యశ్రీ, జలయజ్ఞము, ఫీజు రింబర్స్మెంట్ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల హృదయాల్లో నిలబడి ప్రపంచవ్యాప్తంగా వైఎస్ఆర్ అంటే భరోసా ఇచ్చిన మహానుభావుడని అందరూ కూడా ఖ్యాతి చెందేటట్లు చేశారు. మరి ఈరోజు పరిస్థితుల దృష్ట్యా మరి ఈరోజు వారి విగ్రహాలు కూడా పడగొడుతున్నారంటే ఒక్కసారి ఆలోచించాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక మంచి నాయకుడు అందరికీ అందుబాటులో ఉండి అందరి వారు వైఎస్ఆర్ అనే ఆ రోజు అనుకున్నవారు ఈరోజు ఆయన దూరం చేసుకునే పద్ధతి కాదు. మరి ఈరోజు మీరు చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాలు చేయండి, మంచి చేస్తే మేము కూడా మీకు స్లోగన్ ఇస్తాము, మిమ్మల్ని కూడా అభినందిస్తాము. మరి మేము చేసిన కార్యక్రమాలు జగనన్న చేసిన కులము, మతము, రాజకీయం లేకుండా అందరికీ కూడా పెన్షన్లు అన్ని కార్యక్రమాలు అందించారు. సరే ఈరోజు మీరు అవన్నీ కూడా తీసివేస్తారా, ఇస్తారా అనేది మీకు విజ్ఞతగా వదిలేస్తున్నాం. మరి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు చూస్తుంటే పెద్ద పెద్ద వారందరూ మేధావులు కూడా విస్తుపోతుంది, ఇదేమిటి ప్రజాసేవ చేయవలసిన ఇలా చేస్తున్నారని. కాబట్టి ఇప్పటికైనా మీరు జగనన్న చెప్పినట్లుగా ప్రజల్లోకి వెళ్ళి మీ మేనిఫెస్టో ప్రకారము కార్యక్రమాలు చేయండి, అందరూ కూడా అభినందిస్తారు. కానీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే మళ్ళా మనం ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండవలసిన వాళ్ళం. మరి ఈరోజు వైఎస్ఆర్ గారికి జోహార్లు అర్పిస్తూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై జగన్, జై జగన్. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు చర్చ్ సెంటర్లో ఆయన కాంస్య విగ్రహానికి మరి పూలమాలలు వేసి అదేవిధంగా కేక్ కట్ చేసి ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ముఖ్యమంత్రి ముందు ఆయన చేసిన పాదయాత్రలో మరి ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయని అన్నీ తెలుసుకొని తర్వాత ప్రభుత్వం ఏర్పడగానే ఆయన మరి కార్పొరేటర్ విద్యా వైద్యం ఏదైతే పేద బడుగు బలహీన వర్గాలకి మరి వారికి కూడా మరి కార్పొరేటర్ విద్యా వైద్యం అందుబాటులో ఉండాలని ఆరోగ్యశ్రీ కానీ అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా రైతులకు కూడా మరి ఆయన ఫస్ట్ సంతకమే ఉచిత కరెంటు మీద పెట్టారు. అదేవిధంగా రైతులకి మరి ఆయన టైంలో ఒకసారి వారికి రుణమాఫీ కూడా చేయడం జరిగింది. అటువంటి మంచి కార్యక్రమాలు మరి రైతులకు కానీ అన్ని వర్గాలు అన్ని రంగాల వారికి మరి మహిళలకైతే మరి డ్వాక్రా రుణాలు కానీ అన్ని అటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. ఆయన్ని మరి ఎవరు మరి ఆ 15 ఏళ్ల పాలనలో ఆయన పాలన చూసిన వాళ్ళు ఎవరు ఆయన మర్చిపోలేరు. ఆయన చనిపోయినప్పుడు కూడా యాక్సిడెంట్లుగా ఎంతోమంది హృదయాలు గుండెలు ఆగిపోయి చనిపోవడం జరిగింది. మరి తర్వాత కూడా ఆయన ముఖ్యమంత్రిగా మరి ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్తానే చనిపోవడం జరిగింది. మరి ఆయన ఆశయాల్ని మనందరం మరి ఆదర్శంగా దేశవ్యాప్తంగా వాసవి క్లబ్ సేవలు, ఇంటర్నేషనల్ సేవలు అభినందనీయమని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. బైపాస్ రోడ్లోని సాయి ఐటీఏ కన్వెన్షన్ హాల్లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమాజ అభివృద్ధికి, పేదల చేయుతకు క్లబ్ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. మాజీ మంత్రి సిద్ధరాఘవరావు మాట్లాడుతూ వాసవి క్లబ్ ఒక నిబద్ధతతో కూడిన సంస్థ అని, భవిష్యత్తులో
తన వంతు సహాయ సహకారాలు అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, జనసేన జిల్లా అధ్యక్షుడు షక్రియాద్, క్లబ్ అధ్యక్షుడు రవీంద్ర, ఉపాధ్యక్షుడు రామకృష్ణ, కార్యదర్శి నాగభూషణం, కోశాధికారి సిద్ధ సూర్యప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మాజీ మంత్రి సిద్ధ రాఘవరావులను క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. వాసవి ఇంటర్నేషనల్లో కానీ లేకపోతే మన ఇష్టపడే వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఏ అవసరం ఉన్నా కూడా తప్పకుండా మీలో ఒకటిగా మేము ఉన్నామనేది గుర్తుపెట్టుకోండి. తప్పకుండా మేము చేస్తామని చెప్పి మరోసారి అందరికీ తెలియజేస్తూ, ఎందుకంటే మీ క్లబ్ ఇంటర్నేషనల్ ఈ క్లబ్లో కొంచెం నుంచి రిలీజ్ చేసుకుంటున్నారు. ఈ 6 నెలల్లో ఎవరు ఏం పని చేశారు, ఎవరు ఎంత పబ్లిక్ సర్వీస్ చేశారు, ఎవరికి ఈ విధంగా అవార్డ్స్ లేకపోతే చాలా మీ ప్రోగ్రామ్ ఉంది. కాకపోతే నన్ను కూడా ఇన్వైట్ చేశాను, మీ వాడికి వచ్చాను, మీ అందరూ కూడా చూశాను, చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా చూసినందుకు. కాబట్టి ఎక్కువసేపు మేము ఉంటాం, రాజకీయం కాదు. కాబట్టి నేను హైదరాబాద్ నుంచి మా పెద్దలంతా వచ్చారు. ఇప్పుడే నా కళ మంది కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అందరికీ నా నమస్కారం చెప్తాను. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద 49వ డివిజన్ కార్పొరేటర్ అధ్యక్షుడు అంగిరేకుల గులవయ్య, గాలం సుబ్బారావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నామని కార్పొరేటర్ తెలిపారు. రాజశేఖర రెడ్డి చేసిన సేవలను కొనియాడారు. బొమ్మినేని మురళి మాట్లాడుతూ పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి వైఎస్ఆర్ అని అన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, 108, మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇలాంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. కార్యక్రమంలో డివిజన్ నాయకులు నరసారెడ్డి, జానీ, రాఘవరెడ్డి, సత్యం, జయరాం, పెద్దిరెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 75వ జన్మదిన సందర్భంగా 49వ డివిజన్ కార్పొరేటర్ అంగిరేకుల బాలగురవయ్య గారు, డివిజన్ అధ్యక్షుడు గాలం సుబ్బారావు గారి నాయకత్వంలో ఈరోజు ఆర్టీసీ డిపో దగ్గర ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం చిరస్మరణీయంగా ఈ ప్రజల గుండెలో ఉండిపోయింది. దానికి కారణం ఆనాడు ముఖ్యమంత్రిగా ఉంటూ రెండోసారి ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రచ్చబండ కార్యక్రమానికి చిత్తూరు జిల్లాకు వెళ్తూ దుర్మరణం పాలైన సంగతి ప్రజలందరికీ తెలుసు. ఆయన పేద ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకొని చూస్తారు. ఆనాడు మహానేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ మంచి మంచి కార్యక్రమాలు కూడా ఈరోజు ప్రజల గుండెల్లో ఉన్నాయి. వాటి ముఖ్య ఉద్దేశం పేద విద్యార్థులు చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, పేద వర్గాలు చూయించుకోవడానికి ఆరోగ్యశ్రీ కానీ, ఆనాడు 108, 104 కార్యక్రమాలు కానీ ఇవన్నీ చేశాడు. అటువంటి మహనీయుడు ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా ఉంటాడు. అటువంటి నాయకుడు కూడా ఈరోజు ఎప్పటికి కూడా తిరిగి రారని చెప్పి తెలియజేస్తారు. రచయితలకు ప్రక్రియ పరమైన వివక్షత ఉండరాదని బహు గ్రంథ రచయిత, విశ్లేషకులు, రేడియో ప్రయోక్త డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ అన్నారు. అద్దంకిలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి చారిటబుల్ ట్రస్ట్ సాహితీ మిత్రమండలి ఆధ్వర్యంలో 2024 సాహితీ పురస్కార ప్రదానం జరిగింది. సభకు డివిఎం సత్యనారాయణ అధ్యక్షత వహించారు. సన్మాన గ్రహీత డాక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రకాశం పందులతో ముడిపడి ఉన్న అద్దంకికి రావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. సామాజిక మాధ్యమాల ప్రభావం పెరిగిన నేపథ్యంలో రచయితలకు సామాజిక అంశాలపై స్పృహ ఉండాలని అన్నారు. విశ్రాంత ఆర్జేడీ డాక్టర్ యు దేవపాలన, ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు మాట్లాడారు. కార్యక్రమంలో నాగసూరి హనుమత్ ప్రసాద్, చుండూరి మురళీ సుధాకర్, చప్పిడి వీరయ్య, చిన్ని
మురళీకృష్ణ, రామకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆ పుస్తకం మీద గురువు గారు చైతన్య కోటేశ్వరరావు గారు విశ్లేషణ చేయడం ఇవన్నీ యూట్యూబ్లో చూసాను. చూసిన తర్వాత ఈ పుస్తకం ఏదో లక్ష్యంగా ఉంది, చాలా కష్టంతో ఈ పుస్తకాన్ని తీసుకొచ్చినట్టున్నారు. నా దగ్గర చాలా అన్నమాచార్య సాహిత్యం మొత్తం కూడా డిగ్రీ చేసిన సాహిత్యం మొత్తం కూడా నా దగ్గర ఉంది. దానికి సంబంధించినటువంటి వ్యాఖ్యానాలు ఏమన్నా చేస్తే ఆ పుస్తకాలను తెప్పించేటటువంటి అలవాటు కూడా రాకుండా ఎందుకంటే అక్కడక్కడ మాట్లాడుతున్నారు. ఈ పుస్తకం కూడా తెప్పిస్తే బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో గురువు గారు రామచంద్ర వేణుగోపాల్ గారికి ఫోన్ చేయడం, వారు వెంటనే ఆ పుస్తకాన్ని పంపించడం జరిగింది. అయితే ఆ పుస్తకం జోలికి నేను వెళ్ళలేదు, ఎందుకంటే అన్నమాచార్య సాహిత్యం గురించి తెలియనటువంటి వాడు ఎవరు లేరు. అన్నమాచార్య 200 పుటల గ్రంథాన్ని డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు విరచించారు. నాగసూరి వేణుగోపాల్ గారు గాంధేయవాది. గాంధీజీ మీద ఇప్పుడు గ్రంథాలు రాస్తున్న వాళ్ళలో రాజమహేంద్రవరంలో ఈ మధ్యన ఆయన కళ పట్టట్లేదు, కోడూరు శ్రీరామూర్తి గారు చాలా రాశారు గ్రంథాలు. అలాగే డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు గాంధీజీని పరిచయం చేస్తున్నారు. పరిచయం అవసరమా అంటే ఖచ్చితంగా అవసరం. గాంధీజీ గ్రంథాలు మలయాళంలో ఎక్కువగా సుమారు 20 సంవత్సరాల క్రితం రాయబడ్డ ఆ వ్యాసాలకు ఇప్పుడు సమకాలీనత అంటే రిలవెన్స్ ఉంటుందా అన్నది ప్రశ్న. దానికి జవాబు ఉంటుందని. ఎందుకంటే ఆయన రాసినప్పుడున్న టీవీ ఛానల్స్ పత్రికలు తర్వాత ఇప్పటికిప్పటిగా పెరిగిపోయాయి. నవ్యాంధ్ర విద్యా సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో పద్మశ్రీ ఘంటసాల ఎన్టీఆర్ జయంతి మహోత్సవాలను సిబిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంగీత విభాగంలో జి సునీల్ కుమార్, సాయి మాస్టర్, ఐ నరసింహం, గుర్రం శివప్రసాద్, పావని, శైలజ, భారతి, గోపాలరావు, కేఎంఎల్, సుధీర్ బాబు పాడిన పాటలు అలరించాయి. వ్యక్తిత్వ వికాస ట్రైనర్ ఇస్మాయిల్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆకుచాటు పింద తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే, ఆకుచాటు పింద తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే, ఆకాశ కనిపించింది అందాలు ముంచుతుంది, గోదావరి పొంగుతుంది, పొంగులు మిగులుతుంది. చూడని పాడని నవ్యనాదానివో ఏ రాగమో తీగ దాటి ఒంటిగా నిలిచి వెన్నెలలోనే వేడియేలను ఇవిలోని చల్లలేలను ఈ మాయయే మోజాబిలి, ఈ మాయయే మోజాబిలి. చైనా దేశంలో ప్రజల జీవన ప్రమాణాలు పెరగడం వల్ల అక్కడ ఆ దేశం అమెరికా కంటే మిన్నగా అభివృద్ధి సాధించిందని మార్క్సిస్టు పత్రిక సంపాదకులు ఎస్ వెంకటరావు పేర్కొన్నారు. ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ నాయకులు వారి మిత్రులతో కూడిన 11 మంది బృందం ఇటీవల చైనా, వియత్నాం దేశాల్లో పర్యటించింది. ఈ నేపథ్యంలో చైనా, వియత్నాం అభివృద్ధి పర్యటన విశేషాలు అనే అంశంపై సుందరయ్య భవన్లో సెమినార్ నిర్వహించారు. కార్యక్రమానికి నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు అధ్యక్షత వహించారు. చైనాలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేందుకు అక్కడ సోషలిస్టు ప్రభుత్వాలు తోడ్పాటును అందిస్తున్నాయని వెంకటరావు అన్నారు. మహిళలు, పురుషులనే భేదాలు లేకుండా
అక్కడ అన్ని రంగాల్లో ప్రజలు పోటీపడి పనిచేస్తున్నారని తెలిపారు. చైనా, వియత్నాం దేశాలు అన్ని రంగాల్లో అమెరికా కంటే మిన్నగా అభివృద్ధి సాధించాయని అన్నారు. ప్రతి నీటి బొట్టును వినియోగించుకోవడం, సోలార్ విద్యుత్తును ఉపయోగించుకోవడం చైనా అభివృద్ధిలో మంచి పరిణామం అన్నారు. కార్యక్రమంలో నగరాభివృద్ధి కమిటీ నాయకులు బత్తుల ముసలారెడ్డి, లక్ష్మీనారాయణ, తిరుపతి స్వామి, ప్రజాశక్తి జిఎం, ఎమ్మెల్వీ ప్రసాదరావు, నగరాభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి భక్త సింగరాజు, కామని సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఇంకా మీకు ఆదాయం ఏంటంటే తిరిగి వచ్చిన ఆదాయం నా ఆదాయం అన్నారు. ఆ తండ్రి 7వ తరగతి చదివాడంట, కొడుకు 9వ తరగతి చదివాడు. అతని కొడుకు ఇప్పుడు చదువుతున్నాడంటే స్కూల్కి వెళ్తున్నాడు, బస్సు వస్తుంది, బస్సులో వెళ్ళిపోతాడు. సరే మేము వాళ్ళ ఆదాయం ఎంత అడగల, నీకు ఫుడ్ ఎలాగా, నీకేమైనా భూమి ఉందా అంటే భూమి నాకు లేదండి అన్నాడు. మరి ఎట్లా అంటే అదోండి అక్కడ మేము ఆ పక్కన ఒక చిన్న రైస్. శ్రీ వీరబ్రహ్మేంద్ర ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో అన్నవరప్పాడు సూర్య స్కూల్ వద్ద శ్రీ గోవిందమాంబ వీరబ్రహ్మేంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాచకొండ రవికుమార్, శ్రీవాణి దంపతులు పీటల మీద కూర్చొని స్వామివారి కళ్యాణాన్ని జరిపించారు. అర్చక స్వాములు ఇంకొల్లు మధుసూదనాచారి, వేల్చూరి ప్రదీప్ శాస్త్రి, నల్లపాటి కుమారస్వామి కళ్యాణాన్ని జరిపించారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర ధర్మ ప్రచార పరిషత్ అధ్యక్షుడు ఆలతుర్తి వీరబ్రహ్మం బృందం ఆలపించిన భక్తి సంగీతం అలరించింది. దీక్షగా ఉండాలి. దీక్షార్థం నియమం అక్షంతలు తీసుకొని మేము ఆవాహయామి అంటూ ఉంటాం. అన్నప్రభ్యో నమో నమః 12 సార్లు లెక్కేసుకొని మళ్ళీ 12 సార్లు అక్షంతలు చల్లండి. ఓం యజ్ఞం రక్షిత సర్వదా పూర్వే రక్షిత గోవింద ఉత్తరే శ్రీధరే రక్ష ఈశాన్యే జగదాధరః ఊర్ధ్వం గోవర్ధనో రక్ష తదశాస్త్ర విక్రమః చేశాం. కంకణాల మీద పసుపు, కుంకుమ, గంధం చల్లండి. హరిద్రాణీతం మహాదేవతభ్యం దాస్య శ్రేయం శ్రీ కంకణదేవతాభ్యో నమో నమః. హరిద్రాత్మనే అమృతోపహార నైవేద్యం సమర్పయామి. ఓం సం సర్వాత్మనే అవి ఎడం చేతిలో పెట్టుకోండి అమ్మా. ఆ ఎడం చెయ్యి ఇట్లా చూపించండి. మగవారి పాదాల దగ్గర నమస్కారం చేసుకోండి. పది సేవ చేసుకోండి. ఎప్పుడో పెళ్ళి ఎప్పుడు చేసి ఉంటారు. ఇందాక ఒకసారి చెప్పకుండా ఈరోజు ఈ చెప్పండి అయ్యా, మీరు నలుగురు చెప్పండి. శ్రౌత పరమ పవిత్ర యజ్ఞోపవీతం ధార్యం ప్రజమంచ శుభ్రం యజ్ఞోపవీతం సమస్త దేవతలకు, గ్రామ దేవతలకు, శక్తి దేవతలకు, కుల దేవతలకు అంటే ఈ బొటన వేలు భగవంతుడి వేలు అంటారు. ఆ యొక్క భగవంతుడి వేలుతో కుంకుమ తీసుకొని ఆ గణపతికి 4 పక్కల 4 పైన 1 కుంకుమ ముళ్ళు పెట్టండి. 5 వైపులా కుంకుమ ధారణ చేయండి. 5 వైపులా 4 పక్కల 4 పైన 4 ఒంగోలు గాంధీ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయ తదియారాధన సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ మాసం శుద్ధ విధియ తిథినాడు ఆలయంలో గణపతి, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీకృష్ణ పరమాత్మల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఈ నెల 17వ తేదీ
తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని గాంధీ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారి దేవాలయంలో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సంఘం సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు, శ్రీ వాసవి కోలాట భజన మండలి సభ్యులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. माता पिता युवतयस्तनया विभूतिः सर्वं यदं श्रीभक्तगङ्गेवरं प्रणमामि मूर्ता भूतं सरश्च महदाभयवर्धनाद श्रीकालयतीन्द्रमिश्रां श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् ॐ स्वरूपरूप गुणविभव ऐश्वर्यशीलाधियनवनिवातिशया श्रियं देवी निशानपायनि निरवज्यां देवतरसकन्दश्याः सोऽयुषामतत्वतः ईश्वर उवाच देवी साधु महाकलास्पदं पद्मादीनां परान्तानां निधीनां नित्यदायकं तं किमर्थमौनो तेना देवी प्रत्यक्षदायकं तव प्रीत्या च वक्ष्यामि समाहितमनस्विनो ఒంగోలు భాగ్యనగర్ 4వ లైన్లో తాడిపర్తి దివ్య ఆధ్వర్యంలో సేవ్ యానిమల్ ఫౌండేషన్ కార్యాలయాన్ని సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మండవ మురళీకృష్ణ ప్రారంభించారు. మోగ జంతువులను కాపాడాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ప్రతి ఒక్కరిలో జంతువుల పట్ల ప్రేమ ఉంటుందని, దానిని బహిర్గతం చేసినప్పుడే జంతువులు స్వేచ్ఛగా బతుకుతాయని తెలిపారు. సేవ్ యానిమల్ ఫౌండేషన్ ప్రారంభించిన దివ్యను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో బొమ్మరిల్లు రాజేశ్వరి, లీగల్ అడ్వైజర్ కొల్ల నాగేశ్వరరావు, సికిందర్, మన్నం ప్రసన్నరాజు, బొమ్మరిల్లు రాజేశ్వరి, కాసిం, మారెల సుబ్బారావు, సర్దార్, మండవ లావణ్య, వడ్డెంపూడి సుజాత, కోతూరు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. దివ్య వల్ల, మారెల సుబ్బారావు వల్ల మనందరం సోషల్ సర్వీస్ అంటే ఇష్టపడేవాడు. మనందరం బాగా ఇప్పుడు నేను సార్ని చూసే కానీ బొమ్మరిల్లు సార్ ఫ్యామిలీ ఇప్పుడే చూస్తున్నాను. డెఫినెట్గా మేము కలుస్తాను సార్, మీరు ఎప్పుడు వింటా ఉన్నాం. అలాగే మనం సేవా సంస్థలంతా ఒక యూనిటీ మీద ఉండి గవర్నమెంట్ దగ్గర మనం ఫండ్స్ తెచ్చుకుంటా, అలాగే దాతల దగ్గర కూడా తెచ్చుకుంటే ఇంకా మనం మంచి పనులు చేయాలి. అలాగే ఇలాంటి మాదిగ జాతి కళలు సాకారమయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయని ఏపీ ఎంఆర్పీఎస్ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు తోరటి ఆనంద మాదిగ అన్నారు. ఏపీ ఎంఆర్పీఎస్ 36వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నగరంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ భవన్ నుంచి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద గల బాబు జగజ్జీవనరావు విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరించారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. గత 35 సంవత్సరాల ఎంఆర్పీఎస్ ఉద్యమం కొన్ని విజయాలు సాధించిందని ఆనందమాదిగ అన్నారు. మందా కృష్ణమాదిగ ఆధ్వర్యంలో వికలాంగులకు, వృద్ధులకు పెన్షన్లు పంపిణీ, ఆరోగ్యశ్రీ విషయంలో ముందున్నారని అన్నారు. ఎస్సీ వర్గీకరణ సాధించినప్పటికీ సోదర కులాలు అభ్యంతరంతో సుప్రీంకోర్టులో చేరిందని, అది కూడా త్వరలో పరిష్కారమై మాకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణకు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందా కృష్ణమాదిగ పుట్టినరోజును స్థాపించడం, అనేక విజయాలు సాధించడం, మాదిగ జాతి రోడ్డుపై తిరుగుతుంటే అది ఉద్యమ ఫలితమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ జాతీయ అధ్యక్షుడు బొంత యేసుదాసు, ఎంఆర్పీఎస్ నాయకులు బాబు మాదిగ, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. పెద్దలారా, ఈరోజు ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహానుభావుడు ఇచ్చాడో ఆ రిజర్వేషన్లు ఏ అయితే ఉన్నాయో ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలకి
జనాభా నిష్పత్తి ప్రకారం దక్కాలని ఆయన చెప్పిన మాట ప్రకారమే ఏర్పడినటువంటి దండోర ఉద్యమం, అది మందాక్ష మాదిగరించి మా ఉద్యమం అని చెప్పని తెలియజేస్తా ఉన్నాను. అందుకే లక్ష్యం ఏదైతే ఉందో ఎస్సీ వర్గీకరణ 59 కులాలకి సమాన వాటా దక్కాలని చెప్పని అన్న నాయకత్వంలో ఏర్పడి ఇప్పుడు 3 దశాబ్దాలు దాటుతా ఉంది. అయితే లక్ష్యాన్ని సాధించుకున్నాం, ఎవరు వాటా వాళ్ళు తీసుకుంటా ఉన్నాం. కానీ కొంతమంది స్వార్థపరుల వల్ల 2004లో సుప్రీంకోర్టులో కొట్టేయడం జరిగింది. అంటే ఈరోజు ఎస్సీలోనే వర్గీకరణ జరగలేదు. బీసీ కులాల్లో 160 కులాలు ఉంటే వర్గీకరణ అమలు జరుగుతూ ఉంది. మరి బీసీలో లేనటువంటి వ్యత్యాసం, బీసీలో లేనటువంటి సమస్యలు ఎస్సీలో ఎందుకు వస్తుందని చెప్పని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు మేము చెప్పింది కాదు, కృష్ణమాది గారు చెప్పింది కాదు, ఈ సమాజం మొత్తం న్యాయమైన డిమాండ్ అని చెప్పని అంగీకరిస్తూ ఉంది. మరి మా సోదరులైనటువంటి మాల సోదరులు మాత్రం ఈ వర్గీకరణ సమస్య కోసం అడ్డుపడతానే ఉన్నారు. నిజంగా సాధించుకున్న తర్వాత ఎవరు వాటా వాళ్ళు తీసుకొని అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటున్నాం. కానీ వాళ్ళలో మాత్రం ఆ ఈర్ష్యాభావం పోనందువల్లే సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్టేయడం జరిగింది. ఆ కొట్టేసినటువంటి కేసు ఆ రోజు మా నాయకుడు సుప్రీంకోర్టులో కన్నీళ్లు గార్చి న్యాయమే ఏ రోజైనా గెలుస్తుందని చెప్పని ఆ రోజు చెప్పిన మాట నిన్న ఫిబ్రవరి 5, 6, 7 తేదీల్లో సుప్రీంకోర్టులో కేసు విచారణకు వచ్చింది. అదే కేసు అతి త్వరలో మాదిగ జాతి జీవితాల్లో వెలుగు నింపడానికి తొందరలోనే సమయం ఆసన్నమైంది. కాబట్టి దానికోసమే ఈ మాదిగ జాతి మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉంది. నిజంగా మాకు క్రిస్మస్ పండుగ అయితే, కానీ జూలై 7వ తేదీ మాకు నిజమైన పండుగ అని చెప్పని మా నాయకుడు పెట్టినటువంటి డేటు జూలై 7 అని చెప్పని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడిన రోజు పండుగ రోజుగా ఈ సమాజం మొత్తం గడుపుకుంటుంది. కనుక ఈ రాజకీయ పార్టీలు ఇచ్చిన మాట కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు నెరవేరుస్తుందని చెప్పని మాదిగ జాతి ఆశతో ఎదురు చూస్తూ ఉంది. ఆ లక్ష్యాన్ని చేరుకోబోతున్నామని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజున మేము 30 సంవత్సరాల అనుభవంతో ఇంకా ముందుకు పోవడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మాకు సపోర్ట్ ఇస్తున్నారు. ప్రతి సంఘము, ప్రతి పార్టీ కూడా మద్దతిస్తుంది. అయితే పార్లమెంట్లో ఈ రోజున ఆ తీర్పు కోసం మరి వేచి ఉన్నాము. ఆ తీర్పు త్వరలోనే వస్తుందని, తదుపరి ఏం చేయాలనేది కృష్ణమాదిగ గారు నిర్ణయం తీసుకుంటారు. ఈరోజు ముఖ్యంగా 60వ సంవత్సరంలో కృష్ణమాదిగ గారు పుట్టినరోజు. వారికి ఈ సందర్భంగా మా యొక్క ప్రకాశం జిల్లా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనుబంధ సంఘం తరపున మనం ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుస్తున్నాం. ఇష్యూ హ్యాపీ బర్త్డే టు కృష్ణమాదిగ గారు. ఎమ్మెల్యే సీట్లు కానీ, ఎంపీ సీట్లు కానీ, మినిస్టర్ సీట్లు కానీ మాదిగ దండోరా కృష్ణమాదిగ అంటే పార్లమెంటు అసెంబ్లీలో గాడ వాళ్ళ ముందు పరిష్కారం చేసే స్థాయికి వెళ్ళాము. రేపు ఎస్సీ వర్గీకరణ అయితే ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. అందరి కోసం చేస్తాం, మా జాతి కోసమే కాదు అన్ని కులాల కోసం చేస్తుంది ఎంఆర్పిఎస్. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఇతరుల కష్టాలు తీర్చే శక్తి మనకు లేకున్నా కష్టాల్లో ఉన్న వారికి ధైర్యం చెప్పే మంచి మనసైనా ఉండాలి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.